చెవిరెడ్డి అయితే వరుసగా తెగించేసి పోరాటమే చేసేస్తున్నారు. ఇంతకుముందు రాజ్ కేసిరెడ్డో, బాలాజీ, గోవిందప్పో లేకపోతే గనక ధనుంజయ రెడ్డో, కృష్ణమోహన్ రెడ్డో వీళ్ళు నోరు మెదపలేదు. వాళ్ళు పిలిచినప్పుడు విచారణకు వెళ్ళారు. ఆ తర్వాతన విజయసాయి రెడ్డో వీళ్ళు మాట్లాడేశారు, వచ్చేశారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళైతే విజయసాయి రెడ్డిని అయితే జోలికి వెళ్ళలేదు. సరే మిథున్ రెడ్డి కోర్టు ద్వారా తెచ్చుకున్నారు. మిథున్ రెడ్డి మాట్లాడారు. మిథున్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తూ తను మాట్లాడారు. చెవిరెడ్డి అనుచరులు లేకపోతే చెవిరెడ్డి దగ్గర ఎంతోమంది పనిచేసిన సెక్యూరిటీ తన అనుచరులు వాళ్ళని వరుసబెట్టి పట్టుకెళ్తున్నారు. వాళ్ళ చేతన ఏదో 2 రకాలంట. ఒకటి ఒక వీడియో చేపిస్తున్నారట, అట్లాగే ఒక స్టేట్మెంట్ మీద సంతకాలు పెడుతున్నట్టు. చెవిరెడ్డి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మధ్యాహ్నానికి సంబంధించిన డబ్బులు తీసుకెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో ఇచ్చేవాడు, జగన్కి ఇచ్చేవాడు. ఇట్లాంటి లెక్కలు రాయించి అది వాళ్ళ చేత వీడియో కూడా మేము మనఃపూర్వకంగా చెప్తున్నాం అన్నటువంటిది రికార్డ్ చేస్తున్నారు అన్నది వాళ్ళు ఆ తర్వాత చెవిరెడ్డికి ఇన్ఫార్మ్ చేశారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతామనేటటువంటి ఫీలింగ్తో చెప్తున్నారు. లేకపోతే కనుక తర్వాత ఇష్యూలో వాళ్ళు బాధపడ్డటువంటి తీరుని చెప్తున్నారు తెలియదు. కానీ అది చెప్తుంటుందో చెవిరెడ్డి బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నారు. ఎవరు దర్యాప్తు చేస్తున్నారు, ఎవరు తను నిరికించాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు. మరోవైపున సవాలు ఇస్తున్నారు. సిట్టు పిలిస్తే వెళ్తాను, కావాలంటే వివరణ ఇవ్వడానికి, నా దగ్గర పనిచేసిన వాళ్ళని వేధించొద్దు అంటూ మరొకసారి ఇది హెచ్చరిక లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం. మరి చెవిరెడ్డి మీద కేసు పెట్టబోతున్నారా ఏంటనేది తేలాల్సి.